నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. మాజీ ప్రధాని పీవీకి భారతరత్న సీఎం జగన్ హర్షం. చంద్రబాబు జనంలో విశ్వసనీయత కోల్పోయాడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. విద్య వైద్యంపైనే మా ఫోకస్ మంత్రి జూపల్లి కృష్ణారావు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో వికటించిన ఇంజెక్షన్ 7 చిన్నారులకు తీవ్ర అస్వస్థత. నా పదవీ కాలం ముగిసే లోపల భారత్ బంగారు భవితే లక్ష్యం బిజినెస్ సమ్మిట్లో ప్రధాని మోదీ. విద్యాశాఖలోకి మున్సిపాలిటీ టీచర్లు సర్వీస్ రూల్స్ విడుదల. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 3 వాహనాలు భీభత్సం 7 దుర్మరణం. కేసీఆర్ గుర్తులన్నీ చెరిపేస్తా గత ఆనవాళ్లు ఏ ఒక్కటి లేకుండా చేస్తా సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వాళ్ళు దేశద్రోహులు కాల్చి చంపేలా చట్టం చేయాలి బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప. డయాబెటిక్ విద్యార్థులు పరీక్ష కేంద్రానికి పనులు తెచ్చుకోవచ్చు సిబిఎస్ఈ. ఈజీ నెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం మే 5న రాత పరీక్ష. ఆవేశం నా తత్వం నా సహజ ప్రవర్తనను మార్చుకోలేను రాజ్యసభలో జయా బచ్చన్. దళితులను విస్మరించడం తగదు కాన్సీరామ్కు భారతరత్న ఇవ్వాలి మాయావతి. స్వామినాథన్ ఎంఎస్పీ ఫార్ములాపై మోదీ మౌనం జయరాం రమేష్. ఎన్ని సమన్లు పంపితే అన్ని పాఠశాలలు ఓపెన్ చేస్తా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. న్యాయవాదులంతా తప్పనిసరిగా శిక్షణ పొందాలి సుప్రీంకోర్టు. భారత్ బలమైన ఆర్థిక శక్తిగా మారేందుకు పునాది వేసిన వ్యక్తి పీవీ సినీ నటుడు చిరంజీవి. లోక్సభ ఎన్నికల్లో ఓటేసేందుకు 96.88 కోట్ల మంది రెడీ కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి. బ్రతికి ఉన్నప్పుడు అవార్డు వస్తే తండ్రి కూడా సంతోషించేవారు సౌమ్య స్వామినాథన్. వాషింగ్టన్లో భారతీయుడిపై అటాక్ వివేక్ తనేజా మృతి. అమెరికా అధ్యక్ష పీఠంపై మహిళనే నిక్కీ హోలీ. పాకిస్తాన్లో హంగ్ ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఇవ్వని ఓటర్లు. రిజర్వ్ బ్యాంక్ ఆంక్షల ప్రభావం పేటీఎంకు దూరమైన 42% కిరాణా వ్యాపారులు.